హైదరాబాద్ లో నిన్న సాయంత్రం నుంచి రాత్రి వరకు భారీ వర్షం కురిసింది. దీంతో ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. కాప్రా, ఉప్పల్, కూకట్పల్లి, సికింద్రాబాద్, రాణిగంజ్ ప్రాంతాల్లో రోడ్లపై మోకాల్లోతు వరద నీరు నిలిచిపోవడంతో వాహనదారులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పలు ప్రాంతాల్లో రాత్రి 10 గంటల వరకు వర్షం పడుతూనే ఉంది. కాప్రాలో 6.9, ఏఎస్ఆర్ రావు నగర్ లో 4, ఇక ఉప్పల్లో 4 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఉద్యోగులు విధులు ముగించుకొని ఇళ్లకు వెళ్లే సమయంలో వర్షం కురవడంతో పలు ప్రాంతాల్లో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. జూబ్లీహిల్స్, మాదాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం, జేఎన్టీయూ, కూకట్పల్లి ప్రాంతాల్లో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు, మున్సిపల్ సిబ్బంది రోడ్లపై నీటిని తొలగించి ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. ఎగువ పరివాహక ప్రాంతంలో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో గోదారమ్మ శాంతించిన కృష్ణమ్మ పరవలు తొక్కుతోంది. నిన్న ఆల్మట్టి ప్రాజెక్టుకు 1.36 లక్షల క్యూసెక్ల వరద రాగా 1.50 లక్షల క్యూసెక్లను దిగువకు వదిలిపెట్టారు. నారాయణపూర్ ప్రాజెక్టుకు 1.28 లక్షల క్యూసెక్లు ఇన్ఫ్లో వస్తూ ఉండగా 1.29 లక్షల క్యూసెక్లను వదులుతున్నారు. జూరాల ప్రాజెక్టుకు 1.92 లక్షల క్యూసెక్ల వరద వస్తూ ఉండగా దాదాపు అంతే మొత్తాన్ని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇది మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టుకు 1.49 లక్షల క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తూ ఉండగా 800 క్యూసెక్లను ఎత్తిపోతల పథకాల ద్వారా బయటకు తరలిస్తున్నారు. ఇక శ్రీశైలం జలాశయం పూర్తి సామర్థ్యం 215.81 టీఎంసీలు కాగా ప్రస్తుతం 92.04 టీఎంసీల నీరు ఉంది. జలాశయంలోకి రోజు దాదాపు 13 టీఎంసీలకు పైగా వరద జలాలు వస్తున్నాయి. వరద ఇలాగే కొనసాగితే 10 రోజుల్లో పూర్తిగా నిండే అవకాశం ఉంది. తెలంగాణలో విచిత్ర వాతావరణం నెలకొంది. జూలై చివరి వారంలో 4-5 రోజుల పాటు వర్షం వదలకుండా పడగా ప్రస్తుతం పగటి ఉష్ణోగ్రతలు వేగంగా పెరుగుతున్నాయి. పగలంతా తీవ్ర వేడి, ఉక్కపోత వాతావరణం ఉంటూ సాయంత్రం కాగానే వర్షం పడుతోంది. నిన్న 27 జిల్లాల్లో 35 డిగ్రీలకు పైగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సూర్యాపేట జిల్లా మునుగాలలో అత్యధికంగా 38.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మరో వారం పాటు ఇవే పరిస్థితులు ఉంటాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలియజేశారు. అన్ని జిల్లాల్లో బలమైన ఉపరితల గాలులు వీస్తాయని చెప్పారు. 9వ తేదీ వరకు రాష్ట్రంలో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. నిన్న పలుచోట్ల భారీ వర్షం కురిసింది. మెదక్ జిల్లా పాపన్నపేటలో 6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పలుచోట్ల భారీ వర్షం కురిసింది. కొడంగల్లో 10.13 సెంటీమీటర్ల వర్షం పడింది.